ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్‌ను టార్గెట్ చేసిన జక్కన్న, మహేష్ మూవీ కోసం ఆ రేంజ్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు. అందుకే గ్లోబల్ రేంజ్‌లో వినిపిస్తున్నాయి ఎస్ఎస్ఎంబీ 29 వార్తలు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా రాజమౌళి ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయబడుతుందని చెప్తున్నారు. ఈ సినిమాను 1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల కన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌తో హాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందిన వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాతో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు యథార్థంగా ఉంటాయి. కానీ వాటి కోసం డూప్ వాడడం చాలా ముఖ్యం. అటువంటి ప్రమాదకరమైన సన్నివేశాలలో హీరో పాత్రను పిలిచి వాటిని సురక్షితంగా, సమర్థవంతంగా చేయడం అవసరం. మహేష్ బాబు డూప్ లేకుండా సినిమాలలో నటిస్తారట. ఎలాంటి యాక్షన్ సీన్స్ అయినా డూప్ అవసరం లేదని చెప్పి ఈయనే సాహసాలు చేస్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని ఇదివరకు ఎంతో మంది డైరెక్టర్లు చెప్పినా మహేష్ మాత్రం ఆ అలవాటు మానుకోలేదట. ఇక రాజమౌళి సినిమాలో కూడా ఇలాంటి యాక్షన్ సీన్స్ ఉన్న నేపథ్యంలో డూప్ లేకుండా చేస్తానని మహేష్ చెప్పడంతో జక్కన్న సీరియస్ అయ్యారని తెలుస్తుంది. ముందు నువ్వు ఇలాంటి అలవాట్లను మార్చుకోవాలని, కొన్ని సన్నివేశాలలో డూప్ సహాయంతోనే నటించాల్సి ఉంటుందని సీరియస్గా చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా రాజమౌళి వంటి ఒక స్టార్ డైరెక్టర్ చెప్పడంతో మహేష్ కూడా సైలెంట్ అయ్యారని సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు ఫారెన్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు భారతీయ తెరపై రాని డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు. భారతీయ, ఇంటర్నేషనల్ నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో ఉన్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.